అస్మద్గురుభ్యో నమః అస్మత్పరమగురుభ్యో నమః అస్మత్పరమేష్ఠిగురుభ్యో నమః అస్మత్సర్వగురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీపరాంకుశదాసాయ నమః శ్రీమద్వ్యామనమునయే నమః శ్రీరామమిశ్రాయ నమః శ్రీపుండరీకాక్షాయ నమః శ్రీమన్నాథమునయే నమః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే విశ్వక్సేనాయ నమః శ్రీయై నమః శ్రీధరాయ నమః ఓం నమో వెంకటేశాయ పద్మావత్యై నమః శ్రీశేషపక్షీశ్వరపద్మగద్భ సేనేశముఖ్యాన్ ప్రతిబోధయంతాం శ్రీ పాంచరాత్రాగమశాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ ప్రపంచం మొత్తానికి ఏకాదశి యొక్క వైశిష్ట్యము, దాని ప్రాముఖ్యత, దాన్ని ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితము, ఆ రోజు మనం ఏ రకంగా ఆచరించాలి, ఆచరిస్తే తద్వారా మనకున్నటువంటి ప్రయోజనం ఏమిటి, ఇటువంటివన్నీ కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. మొత్తం 26 ఏకాదశులు ఉన్నాయి. దీనిలో అత్యంత గొప్పదైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పరమపదాన్ని కలిగినటువంటి పరమపదం ఇచ్చేటువంటిది, దీనికే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పౌత్ర ఏకాదశి, పౌత్రదా ఏకాదశి ఇటువంటి పేర్లతో పిలువబడుతున్నదన్నమాట. అంటే ఈ యొక్క ప్రధానంగా ఈ ఏకాదశి మనకు డిసెంబర్ 30వ తేదీ వస్తుంది. ఆ రోజు పౌత్రద ఏకాదశి. దాన్ని పుష్యమాసంలో వస్తుంది కాబట్టి పుష్యమాసానికి పౌర్ణమి గనక వచ్చినట్లయితే పుష్యమాసం పూర్తవుతుంది కాబట్టి దానికి మనం పౌత్రద అనేటువంటి పేరు పెట్టాం. అంటే పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశి అనేసి మనకు తెలుస్తూ ఉన్నది. ఇదే ఉత్తర ద్వార దర్శనం కూడా. అంటే పరమాత్మ ఆ రోజు నుంచి నిద్రలేచి ఉత్తరముఖంగా నిలబడి ఉత్తరముఖంగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అనుగ్రహిస్తారు అనేసి. అట్లాగే ఉత్తరముఖమనే కాదు, ఎప్పుడైనా సరే పరమాత్మ సౌశీల్యము, సౌలభ్యము, వాత్సల్యము ఇటువంటివన్నీ కూడా షడ్గుణోపేతుడు అనేసి మనకు ఆగమధర్మాలు చెబుతున్నాయి. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ ద్వారా మనకు ప్రాప్తిస్తాయి అనేసి మనకు తెలుస్తూ ఉన్నది. ఈ యొక్క పౌత్రద ఏకాదశి, దీనినే వైకుంఠ ఏకాదశి, దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తున్నారు. ఎందుకనంటే వైకుంఠంలో ద్వారాలు తెరుచుకుంటం వల్ల వైకుంఠ ఏకాదశిని, ముక్కోటి దేవతలు కూడా ఆ సమయంలో దర్శించుకోవటం వల్ల ముక్కోటి ఏకాదశిని, పుత్రులు ఎవరైతే లేరో వాళ్ళందరూ కష్టం నుంచి ఉపశమనం పొంది పుత్రులు గాని పౌత్రులు గాని పొందటానికి ప్రార్థన చేసేటువంటిది ఏకాదశి అనేసి. పుష్యమాసంలో వచ్చేటటువంటిది చాలా గొప్పదైనటువంటి ఏకాదశి. దీనిని మించినటువంటి ఏకాదశి మనకు తెలిసి ఈ ఏకాదశి వ్రతాల్లోనే లేదు. పైగా విశేషం ఏంటంటే విష్ణు పూజ చెయ్యాలి. విష్ణు పూజ చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే విష్ణువు చాలా దగ్గరగా వచ్చి వాళ్ళకి కావలసినటువంటిది సమస్తము ఇస్తాడనేసి మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. దీనిలో విశేషంగా చాలా కాలం కిందట ఒక మహారాజు ఉన్నాడు. ఆ రాజు తనకి పుత్రులు లేరని చాలా బాధపడ్డాడు. తర్వాత ఆయన భార్య వాళ్ళిద్దరూ కూడా చేరి వనవాసానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేయాలో తెలియక చాలా బాధతో వాళ్ళు ఉన్నారన్నమాట. అప్పుడు అక్కడికి సప్త ఋషుల స్వరూపంలో ఉన్నటువంటి విష్ణుదేవతలు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి వాళ్ళు రాజును సమీపించి అడిగారు, అయ్యా నీ పేరు ఏమి, ఎక్కడ ఉన్నావు, ఎందుకిట్లా నువ్వు బాధని అనుభవిస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన తన సమాచారం మొత్తం కూడా చెప్పి ఈ రకంగా ఉన్నది అనేసి చాలా బాధపడ్డాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వైకుంఠ ఏకాదశి నాడని నువ్వు పూజ చెయ్యి. వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అంటారంటే పుత్రులు కావాలనేటువంటి వాడి చేసేటువంటి వ్రతం. ఎవరైతే జంటలుగా కూర్చుని ఈ పుత్రదా వ్రతాన్ని ఆచరిస్తారో
వాళ్ళకి విష్ణు స్వరూపంలో ఉన్నటువంటి పుత్రుడు కలుగుతాడు. ఇది చాలా గొప్పదండి విశేషం. నా విష్ణు పృథివీపతి అన్నారు. ప్రపంచాన్ని పాలించేటువంటి రాజు విష్ణు స్వరూపంలో. అట్లాగే ప్రపంచం మొత్తం కూడా విష్ణుమయం. అట్లాగే ప్రపంచాల్లో ఉన్నటువంటి అన్ని దేవతల్ని పూజించినటువంటిది విష్ణువుని పూజిస్తే. వాసుదేవ సర్వమితి సహమాత్మా సుదుర్లభ వ్యాపునోతీతి విష్ణు మనం చెప్పుకున్నాం. ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తిభూతమై ఉన్నటువంటి వాడు విష్ణువు. ఆయనను పూజించండి అనేసి ఆ రాజుకు సలహా చెప్పారు వాళ్ళు. ఆ రాజు సంతుష్టుడై తన నగరానికి వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాడు అనేసి మనకు యుధిష్ఠిరుడికి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భవిష్యత్ పురాణంలో ఉన్నటువంటి విషయం ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. అయితే దీనిలో గొప్పతనం ఏంట్రా అంటే, మామూలుగా ఏకాదశి వ్రతం చేస్తూనే ఉంటాం. ఈ ఏకాదశి వ్రతంలో నిర్జల ఏకాదశిగా ఉండటం ఉత్తమము. అట్లా గనక కాని పక్షంలో భగవన్ నివేదిత ప్రసాదాలు తీర్థాలు స్వీకరించటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దీనిలో చిక్కుడుకాయలు, ఈ అరటికాయలు, తర్వాత దుంపలు ఇటువంటివి మాత్రం ఖచ్చితంగా భుజించకూడదనేసి ఆగమధర్మం, అదే శాస్త్రధర్మం కూడా చెబుతున్నది. కాబట్టి ఆ రోజు మనం ఏం చేస్తాము, భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాం, ఈ పదార్థాలని విసర్జిస్తాం, స్వామిని గురించి మనం తపస్సు చేస్తాం. అయితే వైకుంఠ ఏకాదశి చేసినటువంటి దానివల్ల ఫలితం ఏమిటంటే 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటిది. అట్లాగే మనం ఏ ఏ వ్రతాలైతే మనకు భారతీయ సంస్కృతిలో ఉన్నాయో ఆ వ్రతాలు ఒకటి కాదండి 1000 చేసినటువంటి ఫలితం వస్తుందని కూడా మనకు కృష్ణ పరమాత్మ స్వయంగా వివరించారు. ఆయన చెప్పినటువంటిదే ఈ వ్రతం యొక్క మాహత్యాన్ని గురించి కూడా. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ రోజు ఉదయం లేచి నిత్యకర్మానుష్ఠానం తీర్చుకుని పరమాత్మకి దగ్గరగా ఉండటము. ఉపవాసం అంటే మేము ఇంతకు మునుపు మీకు విన్నపం చేశాం. ఉపసమీపే ఇత్యర్థ వాస నిత్యవాస వసతి ఇత్యర్థ అనేసి మనకు తెలుపుతూ ఉన్నది అన్నమాట. సంస్కృత పదాలు అంటే పరమాత్మకి దగ్గరగా ఉండటము. నువ్వేదో ఉపవాసం చేసేసాననేసి ఆ యొక్క ఆహారం మాత్రం భుజించకుండా నీ పనులు నువ్వు చేసుకోవటం కాదు. పరమాత్మని ప్రార్థన చేయాలి, పరమాత్మను గురించి ఆయనని మనం ప్రతినిత్యము ఆరాధించే విధంగా ఆరాధించాలి, పరమాత్మతో సత్సంబంధం కలిగి ఉండాలి. పరమాత్మని గురించి ఎవడైతే మనం ప్రార్థన చేస్తామో వాడందరూ కూడా యజ్ఞో దాన తపస్సేవ పావనానం మనీషిణ అని మనకు గీతాశాస్త్రంలో చెప్పినట్టుగా యజ్ఞం చేసిన, వేదం చదివిన, మహాపృష్టమైనటువంటి యజ్ఞయాగాదులు చేసినా కలిగినటువంటి ఫలితం ఎవరికైతే కలుగుతుందో వాడు మనుషుల్లో గొప్పవాడు అనేసి మాకు ఆభతం అదే మనకు శాస్త్రధర్మం కానీ అట్లాగే గీతాచార్యుడు కానీ బోధించాడు. ఇటువంటివన్నీ కలిగినటువంటి మహాయజ్ఞం ఏది, ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతంలో విశేషమైనటువంటిది వైకుంఠ ఏకాదశి, దానిలో విశేషమైనటువంటిది ముక్కోటి ఏకాదశి, దానిలో విశేషమైనటువంటిది పౌత్రద ఏకాదశి. ఎందుకు పౌత్రద వచ్చిందంటే పుత్రులు కలగటానికి జంటలుగా ప్రార్థన చేసేది. అట్లాగే ఇది ఏ సమయంలో వస్తుంది, పుష్యమాసంలో వస్తుంది సుమారుగా. అంటే డిసెంబరు జనవరి నెలల్లో కూడా ఇది రావచ్చు ఆంగ్ల సంవత్సరాదిలో. మనకు అది కాకుండా మనకున్నటువంటిది ఏదైతే మన సాంప్రదాయంలో ఉన్నటువంటి మాసాల్లో సహజంగా పుష్యమాసంలో లేదు మార్గశిర మాసం పుష్యమాసంలోనే చాలా వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. దానిని మనం ఆచరిద్దాం. ఆచరించేటప్పుడు దానికి విధి విధానాలు అందరికీ తెలిసినవే. చక్కగా దశమి రోజు రాత్రి మనం చాప వేసుకుని కింద పడుకొని మరుసటి రోజు ఉదయాన్నే కాలకృత్యాలు చూసుకుని అట్లాగే మన ఇంట్లో భగవద్ ఆరాధన చేసి అట్లాగే గోమాత పూజ వ్రతం చెయ్యాలి. ఏమండి, ప్రతిరోజు కూడా గోవును దర్శించుకుంటే ఆ పృష్ఠభాగంలో సమస్త దేవతలు ముక్కోటి దేవతలు ఉంటారనేసి మనకు శాస్త్రధర్మం చెబుతూ ఉన్నది. కాబట్టి గోమాతను పూజ చెయ్యాలి.
సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవేలు వైతివే గోమాత సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం గో ధూళిని దేవతలే ధరించెదరురా గోశక్తిని ఓంకారమి కీర్తించునురా జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవేలు వైతివే గోమాత జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత అట్లాగే గోమూత్రం, గోమయం, గోఘృతం, గోదధి, గోక్షీరం వీటిని పంచగవ్యప్రాసన అంటారు. ఈ 5 రకాలైనటువంటి పదార్థాలని ఎవడైతే ప్రతినిత్యము భుజిస్తూ ఉంటాడో, తీసుకుంటూ ఉంటాడో వాడు యత్వగస్తి మహాపాపం దేహే తిష్టతి మామకే ప్రాసనే పంచగవ్యస్య దహత్యగ్నిరివేంధసం. యహాత్వకు అస్తిగత పాపం ఎక్కడుంటుందండి?
మన ఎముకల్లో ఉంటుంది, చర్మంలో ఉంటుంది, వెంట్రుకల్లో ఉంటుంది, ప్రతి ఒక్క చోట మనకు పాపం అన్నటువంటిది ఈ శరీరంలో ఉంది. అది నాశనం అయిపోవాలంటే ఏం చేయాలి? యహాత్వకు అస్థిగత పొందినటువంటి పాపం ఏదైతే ఉందో దాని నుంచి మనం రక్షించాలంటే ప్రాసనే పంచగవ్యస్య, పంచగవ్య ప్రాసన చెయ్యండి. చేస్తే ఏం ఫలితం అండి? దహత్యగ్నిరివేంధసం, నిప్పులో వేసినటువంటి దూది ఎట్లా అయితే భస్మమైపోతుందో ఆ రకంగా భస్మమైపోతుంది వీడి పాపం అని ఆగమధర్మం, శాస్త్రధర్మం. కాబట్టి మనం పంచగవ్య ప్రాసన చేసేదానికి ఎవరు కావాలండి? గోమూత్రం కావాలి, గోమయం కావాలి. అందుకని గోవులను పూజించాలి, వాటిని అభివృద్ధి చెందించాలి, ఆ యొక్క తీర్థాన్ని మనం స్వీకరించాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి మహాపాపం పోతుంది. రెండోది ఏంటంటే విశేషంగా ఇక్కడ తులసి మాహత్యం, తులసి పూజ. ఎందుకంటే తులసి అత్యంత ఇష్టమైనటువంటి యొక్క వస్తువు పరమాత్మకి, విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తులసి. కాబట్టి తులసి కోటని ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు కూడా తులసికి ధూపం, దీపం, పసుపు, కుంకుమ ఇటువంటి ద్రవ్యాదులతో చక్కగా వాటిని సంరక్షించాలి. ఎందుకో తెలుసా అండి? ఇది శాస్త్రధర్మమే కాకుండా సైన్సులో కూడా ఎవరైతే ప్రతి ఇంట్లో కూడా వీటి యొక్క తులసి మాహత్యాన్ని తెలుసుకుని పూజిస్తూ ఉంటారో వాళ్ళకి సమస్తమున్నైనటువంటి ఈతి బాధలు తొలగిపోతాయి. రెండోది ఏంటంటే తులసి ఎప్పుడైతే వాడిపోతుందో అప్పుడు ఆ ఇంటికి కొద్దిగా అరిష్టం వచ్చే లక్షణం ఉందనేసి తెలుస్తుంది. కాబట్టి ముందే మనం జాగ్రత్త పడచ్చు. అట్లాగే తులసి తీర్థాన్ని ప్రతినిత్యం గనక తీసుకున్నట్లయితే గర్భ నిరోధకమైనటువంటి వ్యాధులన్నీ తగ్గిపోతాయి. అట్లాగే పరమపదాన్ని ఎవడైతే కోరుకుంటాడో శాశ్వతమైనటువంటిది, నాశనరహితమైనటువంటిది పరమపదం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలంటే తులసి తీర్థం ప్రధానం. అందుకనే మన వాళ్ళు ప్రధానంగా ఏం చేస్తారంటే వాడు ఏ జాతి వాడైనా, బ్రాహ్మణుడా, క్షత్రియుడా, అట్లా వైష్ణవుడా, శూద్రుడా, ఇవంతా ఏమి లేదండి. వాడికి ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నిలువునామం పెడతారు. రెండోది ఏంటంటే వాడి దగ్గర నారాయణ 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 చెప్పిస్తారు. మూడోది ఏంటంటే వాడు మింగుడు పడినా మింగుడు పడకపోయినా తులసి తీర్థం పోస్తారు. ఎందుకని? ఆ తులసి తీర్థానికి అంత మాహత్యం ఉంది. కాబట్టి తులసి పూజ చేయాలి. అట్లాగే అతిథి అభ్యాగతి, ఆ రోజు ఎవరన్నా ఇంటికి వస్తే చక్కగా మంచి వస్త్రాలు పెట్టాలి. వాళ్ళకి అట్లాగే సంతృప్తి అయినటువంటి మనం ఏదైతే చేసుకున్నామో దానిని, ఆ రోజు సాపాటు ఉన్నది కాబట్టి తదనంతరం మనం ఏదైనా చేస్తామో తద్గుణంగా ఏదైతే చేస్తామో దాన్ని వాళ్ళకి సమర్పణ చేయాలి. దాన్ని మహాయజ్ఞము అని కూడా ఆగమ ధర్మం చెబుతుంది. వాళ్ళ శ్రీపాదాలు కడిగి తీర్థం నెత్తి మీద ప్రోక్షణ చేసుకోవాలి. ఇదే మన యొక్క వైకుంఠ ఏకాదశి అనేటువంటి వ్రతం. ఎందుకనంటే విష్ణువు సర్వవ్యాపి అని మనకు తెలుస్తూ ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు విష్ణువే ఉన్నాడు, వేరే ఎవరూ లేరు. కాబట్టి ఒక వ్యక్తిని పూజ గనక చేసినట్లయితే విష్ణువును పూజించినట్టే. మనం కూడా చాలా మంత్రాలు చెప్పుకుంటూ వస్తాం, పాదాలు గడగాలని, చేతులు గడగాలని. ఇవన్నీ చూస్తే ఏమొస్తుంది మనకు తెలుస్తుంది? విష్ణువే. ఆ యొక్క పాదాలు గడికి ప్రోక్షణ చేసుకుంటే విష్ణువు యొక్క నీళ్లు ప్రోక్షణ చేసుకున్నట్లే. ఆయనకు గనక మనకు తోచినటువంటిది పదార్థం ఇస్తే విష్ణువుకి ఇచ్చినట్లే. ఎందుకని? ప్రపంచం మొత్తం విష్ణుమయం. కాబట్టి విష్ణువుని అర్చించేటువంటి మహావ్రతం ఏకాదశి. వనమాలి గరీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు. వనమాలి గరీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు. వనమాలి గరీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు. శ్రీవాసుదేవో విరక్షతోన్నమైతి ఇతిదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః. నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం. యైదం శృణుయాత్ నిశ్చయం యశ్చాపి పరికీర్తయేత్. నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోహముత్రేహ చ మానవః. వేదాంతకో బ్రాహ్మణశ్చ క్షత్రియో విజయీ భవేత్.
వైశ్యోధన సమృద్ధ్యాత్ శూద్రः సుఖమవాప్నుయాత్ ధర్మార్థీ ప్రాప్నుయాత్ ధర్మం అర్థార్థీ ప్రాప్నుయాత్ కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్నుయాత్ ప్రజాం భక్తిమాన్ యః సదోసాయ శుచిసద్గతమానసః సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ యశ ప్రాప్నోతి విపులం యాది ప్రాధాన్యమేవ చ అచలాం శ్రియమాప్నోతి శ్రేయ ప్రాప్నోత్యముత్తమం న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజస్స విందతి భవచ్చ రోగో జ్యుతిమాన్ బలరూపగుణాన్వితః రోగాతో ముచ్యతే రోగాత్ పథో ముచ్యేత బంధనాత్ భయాన్ ముచ్యేత భీతస్సు ముచ్యేదాపన్నాపదః దుర్గాన్యతిరక్యాసు పురుషః పురుషోత్తమం సువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః వాసుదేవాశ్రయో మచ్చో వాసుదేవ పరాయణ సర్వ పాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం న వాసుదేవ భక్తానాం అశుభం విజయతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే ఇవం సవమదీయానా శ్రద్ధా భక్తి సమన్వితః యుజ్యేతాత్మా సుఖశాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతిః. ఏకాదశి వ్రతంలో విశేషంగా అర్చించేటువంటి వాళ్ళు ఎవరున్నారు? ముక్కోటి దేవతలు ఏకాదశి నాడు స్వామిని అర్చిస్తున్నారు. అట్లాగే దీన్ని వైకుంఠము, వైకుంఠంలో పరమపదం అన్నటువంటిది ఉంది. దానిని యొక్క ద్వారాలు తెరిస్తేది కూడా ఈరోజే. ఇంకోటి ఏంటంటే జంటల జంటలుగా ఒకచోట కూర్చుని పరమాత్మని ప్రార్థన చేసి పౌష్యద పుత్రులను పొందేది కూడా ఈ ఏకాదశి. పుష్యమాసంలో వచ్చే ఏకాదశి మనకు తెలిసి డిసెంబర్ 30వ తేదీన అత్యంత వైభవంగా ప్రతి ఒక్క విష్ణు దేవాలయాన్ని సందర్శించే అవకాశం ఉంటే సందర్శించాలి. ఎందుకంటే గృహతిరువారాధన ఎంత ప్రధానమో గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క గుడులను రక్షించడం కూడా మన బాధ్యత. కాబట్టి ఆ రోజు గుడికి వెళ్ళాలి, గుడిని శుభ్రం చేయాలి, పరమాత్మను ప్రార్థన చేయాలి, అర్చకుడికి దక్షిణ దానాదులు ఇయ్యాలి. ఎందుకంటే అప్పటి కానీ ఫలితం లేదు. మన వాళ్ళు ఏమంటారు, అర్చకులకు మనమేం వీక్కర్లేదని ఎందుకంటారు? కాదండి, అర్చకుడికి మనకు తోచిన దానిలో దక్షిణ ఇయ్యాలి. ఎందుకని? దక్షిణముఖంగా ఎవరున్నారండి? యముడు. యముడు నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉన్నదో ఉపద్రవాల నుంచి రక్షించాలంటే వీడికి దక్షిణ అన్నటువంటి దెయ్యాలన్నమాట. క్షణం అంటే అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచేంత దానిలో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయటం ఉత్తమం. అంటే ఇంకోటి కూడా ఉంది, క్షణం అంటే చాలా కొద్దిగా, అంటే అతి స్వల్పంగా అయినా సరే ఆ అర్చకుడికి ఏదో సమర్పణ చేయాలి, అతనిని పూజించాలి, అతని దగ్గర అన్నప్రాసనాదులు తీసుకోవాలి, తీర్థగోష్ఠులు జరగాలి, వాళ్ళు రావాలి, వాళ్ళతో పాటు ఇంటికి రావాలి, వ్రతాన్ని ఆచరించాలి. ఇదే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం. ఈ ఏకాదశిని యుధిష్ఠిరుడికి కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎందుకంటే నేను నీకు ఏది కావాలో అది ఇస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ప్రతి ఒక్క మానవుడు కూడా డబ్బుల గురించి, సంసార సుఖాన్ని గురించి, దీని గురించే మనం అందరం కూడా దాని గురించే ప్రయత్నం చేస్తాం. కానీ పరమాత్మ ఇచ్చేదేంటో తెలుసా? అంతవస్తు ఫలస్తేషాం. మీరేదో కొద్దిగా అడుగుతారయ్యా నన్ను, నేను కొద్దిగా ఇవ్వను. నేను ఇచ్చేటువంటి ఫలితానికి అంతము లేదు, చాలా పెద్దదైనటువంటిది ఇస్తాను. ఏంటిది? పరమపదం. దానిని మీకు ఇస్తానయ్యా. కాబట్టి అన్ని ధర్మాలు వదిలే పర్వాలా, కానీ నన్ను మాత్రం శరణు పొందు. నేను నీ యొక్క పాపం నుంచి రక్షిస్తాను, మోక్షమైనటువంటి సామ్రాజ్యాన్ని ఇస్తాను. 5550 సంవత్సరాల కిందట ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆ రోజే ప్రతిజానాహి ప్రతిజ్ఞ చేస్తున్నారా నాయన, నిన్ను రక్షిస్తాను అనేసి. కాబట్టి మనం భారతీయ సంస్కృతిలో మనకు 3 కోటి దేవతలు ఉన్నారు. వాళ్ళందరినీ పూజించి ఏకాదశి వ్రతాన్ని విజయవంతం చేస్తూ అందరం కూడా తరిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః.